హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. నిన్న నైట్ టైం రిలీజ్ చేశారు మన డైరెక్టర్ గారు సందీప్ రెడ్డి వంగ గారు. సో బేసికల్గా అది నాకు తెలీదు బేసికల్గా ఎప్పుడు వచ్చిందో, నేను ఆల్రెడీ పడుకుని పోయాను అనుకోండి. బట్ తర్వాత మార్నింగ్ చూసుకున్నట్లయితే సౌండ్ స్టోరీ అని చెప్పేసి స్పిరిట్ సంబంధించిన వన్ బ్యాడ్ హ్యాబిట్ అని తమ్నైల్లో కానీ లోపల ఉన్న మ్యాటర్ కానీ మన అందరికీ తెలిసిందే. సో దాని గురించి ఒక పోస్టర్ కూడా మనకైతే వచ్చింది కాబట్టి సో దీని గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. అసలు ఏంటి, అసలు ఓవరాల్గా మనకి ఈ సినిమా గురించి ఏం అర్థమవుతుంది, అసలు ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏంటి సినిమా ప్రాచుర్యం అనేది మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండడం తప్పకుండా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దాన్ని అక్కడి నుంచి ప్రతిరోజు కూడా మన వీడియో అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. బేసికల్గా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా నిన్న స్పిరిట్ సినిమా సంబంధించిన ఒక సౌండ్ స్టోరీ, అద్భుతంగా స్పిరిట్ సంబంధించిన ఆ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో బేసికల్గా ఏంటంటే ఓన్లీ ఎటువంటి కలర్స్ లేకుండా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒకళ్ళొకళ్ళు పేర్లు రివీల్ చేసుకుంటూ లాస్ట్లో స్పిరిట్ అని పడింది టైటిల్ అనేది. సో దీనికి సంబంధించిన ఏదైతే ఓవరాల్గా మనకి షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మన అందరికీ తెలిసిందే సందీప్ రెడ్డి వంగ గారి యొక్క ఫిలిం మేకింగ్ గురించి, ఫిలిం క్రాఫ్టింగ్ గురించి చాలా యూనిక్ స్టైల్లో, చాలా యూనిక్ ఐడియాతో ఆయన వస్తూ ఉంటారు. స్క్రిప్ట్స్ కానీ, నరేషన్ కానీ, లేదనుకుంటే ఓవరాల్ ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, మ్యూజిక్ ప్యాటర్న్ కానీ, సినిమా సంబంధించిన ఓవరాల్ ఏదైతే ఆ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో స్టోరీకి సంబంధించింది, ఆ రా డైలాగ్స్ అని ఇవన్నీ కూడా చాలా బోల్డ్ కానీ, చాలా సెన్సిటివ్ కానీ, చాలా యూనిక్ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ఓవరాల్ ఫిలిం సంబంధించిన అన్ని విధాలుగా కూడా ఏ సినిమా చేసినా కానీ చాలా యూనిక్గా తీస్తారు కదా. ఈ సినిమా కూడా ఒక కొత్త రకంగా, ఒక మంచి వైవిధ్యంగా ప్రభాస్ గారు లాంటి మాస్ హీరోని పెట్టుకొని, ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారిని పెట్టుకొని ఆయన అందులో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి సూపర్ స్టార్ని పెట్టుకొని, రెబల్ స్టార్ని పెట్టుకొని ఈ విధంగా గ్లిమ్స్ అనేది రిలీజ్ చేయడం అనేది ఏ విధంగా అనేది మీకే అర్థం చేసుకోవాలి. అసలు గట్స్ అని చూడండి. యానిమల్ విషయంలో కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే జరిగింది. ఇందులో బేసికల్గా ఏంటంటే స్టోరీ మనం చూసుకున్నట్లయితే ఇందులో బేసికల్గా ఒక జైల్ సినారియోలో జరుగుతుంది. ఇది ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. లాస్ట్లో నాకు ఒక చెడు అలవాటు అయితే ఉందని చెప్పేసి, ఐ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ వస్తుంది. ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. వెంటనే ఏదైతే స్పిరిట్ ది మూవీ అని చెప్పేసి టైటిల్ అయితే వస్తుంది. సో బేసికల్గా ఏంటంటే ఇది జైల్ సినారియోలో జరుగుతుంది. ఓవరాల్గా స్టోరీ మనం ఎంతైనా మనం ఇమాజినేషన్ అయితే చేసుకోవచ్చు, ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. బట్ అన్ప్రెడిక్టబుల్గా సందీప్ రెడ్డి వంగ గారు ఉంటారు కాబట్టి మనం ఏమాత్రం కూడా చెప్పలేము స్టోరీ అనేది కంప్లీట్గా. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు ఏదో చేశారు. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే ఆయన పోలీస్ అనేది మన అందరికి తెలుస్తుంది. ఆ పోలీస్ గెటప్లోనే, ఆ పోలీస్ బాడీగానే ఏదో అయితే మిస్టేక్ చేయడం జరిగింది. సో దట్ అందుకే ఆయన జైలుకి అయితే పంపించడం జరిగింది ప్రకాష్ రాజ్ గారు. సో దట్ అక్కడ ఏంటంటే కొంత యూనిఫామ్ గురించి, కొంత సివిలియన్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడారు. బట్ ఎన్ని చూసుకున్నా కానీ ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఏదైతే ఈ సందీప్ రెడ్డి వంగ గారి చేతిలో పడి స్పిరిట్ అనే మూవీ కాప్ యూనివర్స్లో తీస్తున్నారు కాబట్టి, ప్రభాస్ గారు కాపు కాబట్టి, పోలీస్ కాబట్టి ఏదో జరిగింది, అది మాత్రం కన్ఫర్మ్. దాని తగ్గట్టుగానే రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అనేది మనకు అందరికీ తెలుస్తుంది. వన్ బ్యాడ్ హ్యాబిట్ అనేది మీరు అక్కడ చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా తెలిసిపోతుంది. రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అని మనందరూ తెలుస్తుంది. బట్ ఆయన పాత్వే అనేది రైట్ వేలోనే ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కడో చోట చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో దట్ అక్కడ ఏదో గట్టిగా మిస్టేక్ అనేది జరిగింది, అందుకే ప్రభాస్ కానీ జైల్లో పెడతాం అయితే జరిగిందని చెప్పేసి ఒక విధంగా అయితే మనం ప్రెడిక్ట్ చేయగలం, ఇమాజినేషన్ చేయగలం. కానీ కరెక్ట్గా స్టోరీ అయితే చెప్పలేం. ఇంకా చాలా థిరీస్ అయితే వస్తున్నాయి, ఫ్యాన్ థిరీస్ కానీ, లేదంటే కాన్స్పిరసీ థిరీస్ కానీ. సినిమా గురించి చాలామంది ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎన్ని థిరీస్ వచ్చినా కానీ, ఎంతమంది మాట్లాడుకున్నా కానీ, ఎన్ని స్టోరీస్ వెళ్ళినా కానీ ఓవరాల్ స్టోరీ అనేది సందీప్ రెడ్డి వంగ గారికి తెలిసిందే. మనం చెప్పలేం ఏ విధంగా ఆయన
ఇమాజిన్ చేసుకుని సినిమా ఏ విధంగా తీసుకొస్తున్నారో అనేది మనకు తెలీదు. దాంతోపాటు ఏంటంటే ఈ సినిమాలో మనందరూ తెలిసింది హీరోయిన్గా దృప్తి డిమ్రి గారు అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఆర్టిస్టులు చూసుకున్నట్లయితే కాంచనా గారు ఉన్నారు, వివేక్ ఓబరాయ్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇంకెవరో కొంతమంది అయితే ఉన్నారు. సో వీళ్ళందరి పేర్లు రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. వివేక్ ఓబరాయ్ గారు అంటే ఇందులో విలన్ కింద ఉంటారా లేదనుకుంటే ప్రభాస్ గారి ఫ్రెండ్గా ఉంటారా అనేది ఒక విషయం అయితే మనకి క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఫినామినల్ యాక్టర్, మనందరూ తెలిసిందే, వెసటైల్ యాక్టర్ కూడా. సో అలాంటి పర్సన్ అనేవాళ్ళు విలన్ కింద పోర్ట్రే చేస్తారా లేదనుకుంటే ఫ్రెండ్ కింద పోర్ట్రే చేస్తారా లేదనుకుంటే ఇక్కడ మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండాలి, వీళ్ళిద్దరు పోలీసులు అయి ఉండాలి. వివేక్ ఓబరాయ్ గారు అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది ఒకళ్ళు హీరో కింద ఒకళ్ళు విలన్ కింద అవుతుందేమో కొంత స్టోరీ నడిచిన తర్వాత అనే ఒక ఇమాజినేషన్ కూడా నాకైతే తడుతుంది. స్టోరీ అనేది అల్టిమేట్గా మనం అయితే ప్రిడిక్ట్ చేయలేం, కానీ అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారి స్టోరీ కానీ, ఆయన యొక్క స్క్రీన్ ప్లే కానీ, ఆయన యొక్క రైటింగ్స్ కానీ, ఆయన యొక్క కంప్లీట్ డైరెక్షన్ కానీ చాలా యూనిక్ లెవెల్లో ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మనం ఏ విధంగా కూడా ప్రిడిక్ట్ చేయలేం. ఇదంతా పక్కన పెడితే కనుక ప్రభాస్ గారు ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అని మనందరూ తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయనకి కొంత లవ్ స్టోరీ అనేది పెట్టచ్చు, దాంతోపాటు యాక్షన్ స్టోరీ ఉంటుంది, దాంతోపాటు ఫ్యామిలీ డ్రామా ఏదైనా ఉంటుందా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే మన సందీప్ రెడ్డి వంగ గారి గురించి చూసినట్లయితే యానిమల్లో కానీ అర్జున్ రెడ్డిలో కానీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అనేది ఉంది, లవ్ స్టోరీ అనేది ఉంది, చాలా అథెంటిక్గా చాలా అంటే రాగా అయితే చూపిస్తారు, మనందరూ తెలిసిందే. సో కొంత ఎమోషనల్గా కానీ కొంత సైకలాజికల్గా కానీ ఏదో ఒకటి ఒక ఫోబియా అయితే పెడతా ఉంటారు, లేదనుకుంటే ఒక ఇదేంటిది ఏదో ఒకటి మెంటాలిటీ అనేది పెడతా ఉంటారు. సో అదొక ఆయన మెడిసిన్ చదివారు కాబట్టి ఆయన అలాంటి పెడితే కనుక ఏదన్నా బాగుంటుందేమో అనుకుంటారేమో, కానీ మాకు తెలియదు. కానీ అదొక ఎసెన్స్ కింద ఉంటుంది, అదొక ఫ్లేవర్ కింద ఉంటుంది హీరోకి. ఆ హీరోకి ఆ డిసార్డర్ కానీ లేదనుకుంటే ఆ మెంటాలిటీ కానీ లేదంటే ఆ యొక్క యాటిట్యూడ్ కానీ పెడతాం వల్ల సినిమాలో ఉన్న స్టోరీకి మనం బాగా కనెక్ట్ అవుతాం అని చెప్పేసి పెడతారేమో మనకు తెలియదు. కానీ వన్ బ్యాడ్ హ్యాబిట్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది, నేను చెప్తున్నాను. అందుకే హ్యాష్ట్యాగ్ పెట్టి వన్ బ్యాడ్ హ్యాబిట్ అని పెట్టారు. సో డెఫినెట్గా హీరో కనెక్ట్ అవుతాం, హీరో చుట్టూ జరిగే స్టోరీకి కనెక్ట్ అవుతాం, అట్ ది సేమ్ టైం మిగతా క్యారెక్టర్స్ కూడా మనం కనెక్ట్ అవుతాం. ఇది ఖచ్చితంగా మనం సినిమా ఓన్లీ ఒక పాయింట్లోనే చూడకూడదు, మనం చూడాల్సింది హీరో స్టోరీ పరంగా, హీరో చుట్టూ జరిగే స్టోరీ పరంగా, అట్ ది సేమ్ టైం హీరో పోలీసులు ఏదైతే చేస్తున్నారో ఆ డ్యూటీ అనేది, ఆ పవర్ ఏదైతే ఉందో ఆయనకి, ఆ సూపర్ పవర్ ఏదైతే సూపర్ కాప్ పవర్ఫుల్ డ్యూటీస్ కానీ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ కాబట్టి, సో దీనికి సంబంధించిన చుట్టూ కూడా మన స్టోరీ అయితే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసలు దేనికి అతను యూనిఫామ్ తీస్తే పోలీసులా ఉంటాడు, యూనిఫామ్ వేసుకుంటే పోలీసులా ఉంటాడా, అట్ ది సేమ్ టైం తను దేని గురించి ఫైట్ చేశాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఇదంతా కూడా చాలా టిపికల్గా ఉంటుంది. బట్ ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ ప్రభాస్ గారు తీస్తున్న ఏవైతే సినిమాలు ఉన్నాయో ఫెంటాస్టిక్. సందీప్ రెడ్డి వంగ గారు ఖచ్చితంగా ప్రభాస్ గారిని ఒక కొత్త వేలో చూపించిపోతున్నారు, కొత్త వేలో ఆయన చేత మాట్లాడించిపోతున్నారు. రెగ్యులర్గా అయితే ఉండదు, ఈసారి ప్రభాస్ గారికి ఇర్రెగ్యులర్గానే ఉంటుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే ప్రభాస్ గారు ఒక కొత్త వర్షన్ అయితే మనకు చూపించబోతున్నారు. నెవర్ బిఫోర్ ఏదైతే ఆయన ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఇది కొత్తగా అయితే చూపించబోతున్నారు. సో చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. మనం ఎన్ని చెప్పుకున్నా కానీ థిరీస్గానే ఉంటాయి, ఇది ఒక స్టోరీస్ లాగే ఉంటాయి, కానీ ఏ విధంగా కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. సో ఓవరాల్గా చిన్న స్టోరీ, సౌండ్ స్టోరీ అని చెప్పి ఒక థిన్ మ్యూజిక్ పెట్టి అక్కడ డైలాగ్స్ పెట్టి పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అనేది మన అందరికీ తెలిసిందే, ఫెంటాస్టిక్ వాయిస్ అయింది. లాస్ట్లో ప్రభాస్ గారి వాయిస్ అనేది పెట్టారు, ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో, పిచ్చెక్కిపోతుంది అసలు. సో మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేశారు, అందులో కూడా ఆయన వాయిస్ ఉందో లేదో చూడాలి. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ తెలుగులో ప్రభాస్ గారు మాట్లాడితే అది ఒక కిక్కే వేరు, అంతమించి చెప్పేది ఏం లేదు. సో డెఫినెట్గా ఈ సినిమా అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి బ్లాక్ అండ్ వైట్లో వాయిస్ ఓవర్తో రిలీజ్ చేస్తూ వచ్చారు, దానికి తగ్గట్టుగా టైటిల్స్ వేస్తూ వచ్చారు.
ఇందులో మీరు చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారిని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పారు. రెబల్ స్టార్ ప్రభాస్ అని పెట్టచ్చు, బట్ ఏంటంటే సూపర్ స్టార్ ప్రభాస్ అని పెట్టారు. దీన్ని కంపేర్ చేస్తూ చాలామంది యానిమల్లో రణబీర్ సింగ్ కూడా సూపర్ స్టార్ కింద సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని చెప్పేసి పెట్టారు కదా యానిమల్లో. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో కూడా సందీప్ రెడ్డి వంగ గారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారిని అదేదైతే టైటిల్ కార్డ్ అనేది ఇవ్వటం జరిగింది. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది సినిమా అనేది. ఖచ్చితంగా ఆ టైటిల్ అనేది ఆయనకి వర్త్ ఇట్, అందులో నో డౌట్ అట్ ఆల్. రెబల్వుడ్లో ఇది ఒక వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ అయితే అవ్వబోతుంది స్పిరిట్ మూవీ. సో ఇది ఓవరాల్గా స్పిరిట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకున్నాను. స్టోరీ అనాలిసిస్ చెప్పాను, ఆ స్టోరీలో అదే ఈ స్పిరిట్ సినిమాలకు పనిచేసే వాళ్ళ గురించి చెప్పాను, ఆర్టిస్టుల గురించి చెప్పాను, ఇంకా సందీప్ రెడ్డి వంగ గారి గురించి కూడా చెప్పాను. ఆయన సినిమా ఫిల్మ్ మేకింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను. ఇంకా అల్టిమేట్గా కన్క్లూజన్ చూసినట్లయితే వచ్చేసాం కాబట్టి ఇది అన్ప్రెడిక్టబుల్ యూనిక్ కాన్సెప్ట్ స్టోరీ. ఇంక చెప్పేది ఏం లేదు. ప్రభాస్ గారు ఈసారి టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ రేంజ్లో ఏదో చేయబోతున్నాను, అందులో నో డౌట్ అట్ ఆల్. హాలీవుడ్ ఏదో డ్యామేజ్ అవ్వబోతుంది ఈ సినిమాతో, హాలీవుడ్కి ఏదో జరగబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారు బేసికల్గా ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు లొకేషన్స్ కోసం కొన్ని అబ్రాడ్ కంట్రీస్కి అయితే వెళ్ళటం జరిగింది, అక్కడ రెక్కింగ్ కూడా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా హాలీవుడ్కి డేంజరస్ అలారం సిస్టమ్ అయితే మోగే సమయం అయితే ఆసన్నమైంది, అందులో నో డౌట్ అట్ ఆల్. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, హాలీవుడ్ ఖచ్చితంగా ఎలక్ట్ అవ్వాల్సిందే. మన ప్రభాస్ గారు ఖచ్చితంగా హాలీవుడ్ని తగ్గించిపోతున్నారు, టాలీవుడ్ని పెంచబోతున్నారు, నో డౌట్ అట్ ఆల్. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రభాస్ గారి గురించి, ప్రభాస్ గారి సినిమా గురించి, సందీప్ రెడ్డి వంగ గారి యొక్క హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సందీప్ రెడ్డి వంగ గారికి. ఆయన యొక్క యూనిక్ కాన్సెప్ట్స్తో ప్రభాస్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు అనేది. సో ఫ్యూచర్లో అన్నీ వరుసపెట్టి సినిమాకి సంబంధించి ఏవైనా అప్డేట్స్ వస్తే చెప్తూ ఉంటాను. ఇది ఓవరాల్గా మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు తీసుకొస్తూ ఉంటాను. డెఫినెట్గా మనకి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ అనేది తొందరలో 1000 సబ్స్క్రైబ్స్ అయితే రీచ్ అవుతుంది. కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.